నమస్తే, నేను బిందు. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆయన ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు, తనదైన వ్యక్తిత్వంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన నాయకుడు, దేశానికి సుపరిపాలన అందించిన సేవకుడు, భారతదేశం గర్వించదగ్గ మహానేత, రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానం సంపాదించుకున్న మచ్చలేని మహామనిషి, తనదైన వాక్ చాతుర్యంతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకునే వాక్ పటిమ ఆయన సొంతం. అన్నిటికీ మించి ఆయన భారతరత్న. దేశ రాజకీయాల్లో ఆజాత శత్రువుగా పేరొందిన ఆ రాజకీయ శిఖరం ఆయనే అటల్ బిహార్ వాజ్పేయి. ఆ రాజకీయ భీష్ముడిపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. గంగా ప్రవాహం ఆయన వాగ్దాటి, లేరెవ్వరూ ఆయనకు సరిసాటి. జాతి పితానికి పెద్ద పీట వేసిన రాజనీతిజ్ఞుడు, ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడిన నాయకుడు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. భావితరాలకు ఆయన జీవితం ఆదర్శప్రాయం. ఆయన ఎవరో కాదు, సమాజ హితమే ఊపిరిగా, దేశాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పరిపాలన సాగించిన మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి. బడిపంతులు కొడుకు నుండి ప్రధాని పదవి చేపట్టిన ప్రజాస్వామ్య శక్తి వాజ్పేయి. లౌకికవాదం, సామాజికవాదం అన్న గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ప్రజాస్వామ్యం అంకెల గారడి కాదని నిరూపించిన ఉత్తమ పార్లమెంటేరియన్. మిత్రధర్మం కోసం శత్రువులను పెంచుకున్న రాజకీయ ఋషి అటల్ బిహారీ వాజ్పేయి. ప్రభుత్వం కోసం ప్రజలు కాదు, ప్రజల కోసమే ప్రభుత్వం అని చాటి చెప్పిన గొప్ప నాయకుడు వాజ్పేయి. ప్రజా సమస్యలపై పోరాడారు, విపక్ష నేతల ప్రశంసలు సైతం అందుకున్నారు. ప్రజలు మెచ్చే నాయకుడిగా భారత రాజకీయ పుస్తకంలో చెరగని ముద్ర వేశారు. భారత అత్యుత్తమ పురస్కారం భారతరత్న అందుకున్నారు. జాతి హితానికి పెద్దపీట వేసిన రాజనీతిజ్ఞుడు అటల్ బిహార్ వాజ్పేయి. నిజాయితీకి నిలువెత్తు రూపంగా, సమర్థవంతమైన సారథిగా దేశానికి కొత్త దశ దిశ కల్పించారాయన. అణు పరీక్షలతో భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. అటల్జీ హయాంలోనే ఎన్నో పథకాలు కార్యరూపం దాల్చాయి, ప్రజాదరణ పొందాయి. సర్వశిక్ష అభియాన్, స్వర్ణ చతుర్భుజి, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన లాంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు ప్రజాసేవపై ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనం. చాలా పారదర్శకంగా, అజాత శత్రువుగా ఆయన జీవితకాలం అంతా గడిచింది. అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో ఆయన చాలా కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి అయినా కానీ కూడా ప్రధాని అయిన తర్వాత ఈ దేశ చట్టాలను, ఈ రాజ్యాంగాన్ని, అలాగే మన న్యాయ వ్యవస్థను ఆయన నమ్మినటువంటి వ్యక్తి. ఆయన ఉన్నటువంటి పదవి కాలంలో న్యాయ వ్యవస్థ దాని గురించి చర్చిస్తుండగా అక్కడ ఎటువంటి మార్పులు జరగకుండా, ఎటువంటి విధ్వంసం జరగకుండా దాన్ని కాపాడినటువంటి వ్యక్తి. అక్కడ రామ మందిరం కావాలని తిరకరణ శుద్ధిగా నమ్మినటువంటి వ్యక్తి. అయినా కానీ కూడా ఈ దేశపు చట్టాలను గౌరవించినటువంటి వ్యక్తి. ఆయన ప్రధానిగా ఉన్నంతకాలం కూడా క్వాడ్రిలేటరల్ కావచ్చు, లేదా మన నదుల అనుసంధానం కావచ్చు, టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవం తీసుకురావడం కావచ్చు, ఎన్నో విధమైన మార్పులు ఆయన తీసుకురావడము, అలాగే మన దేశాన్ని ఒక అణు శక్తిగా ఆయన ముందుకు తీసుకురావడము, ఇటువంటివన్నీ కూడా చాలా పారదర్శకంగా ఆయన చేశారు. చాలా హుందాగా ప్రవర్తించారు. పాకిస్తాన్తో కూడాను కార్గిల్ యుద్ధం అయిన తర్వాత కూడా మైత్రి కోసం చాలా ప్రయత్నం చేశారు. ఒక పెద్ద మనిషిగా ఇక్కడ ఈ ఆసియా ఖండంలో ఒక గొప్ప నేతగా ఆయన హుందాగా ప్రవర్తించినా కానీ కూడా పాకిస్తాన్ ఏం చేసిందో మనకు తెలుసు. కానీ ఆయన మాత్రం ఒక వైరము, అటువంటి శత్రుత్వము లేకుండా ప్రతి ఒక్కరితో కూడాను ఆయన కల్పాగొల్పుగా ఆయన ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం ఆయన చేశారు. అంతేకాదు, ఆయన ఉన్నంత కాలంలో అపోజిషన్లో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు సైతం ఎవరిని కూడా ఆయన కించపరచలేదు. మనకు విభేదాలు ఉండొచ్చు, కానీ దీనివల్ల మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ దానివల్ల విద్వేషాలు రాకూడదు అని ఆయన చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మనం చూస్తున్నటువంటి రాజకీయాలలో అది లోపించడం అన్నది మనం గమనిస్తున్నాము. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు సరికొత్త పంథాలను అనుసరించారు వాజ్పేయి. అంతర్జాతీయ సంబంధాలను నెలకొల్పడంలో తనదైన ముద్ర వేశారు. దేశ రక్షణలో తిరుగులేని నిబద్ధతను చాటుకున్నారు. ప్రపంచం పట్ల ఉదార వైఖరి, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పట్ల అంకితభావం ఆయనను అసాధారణ నాయకునిగా నిలబెట్టాయి. మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వాజ్పేయి ముందు చూపునే నమ్మేవారు. దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని తపన పడేవారు.
భారత్ను ప్రపంచ దేశాల సరసన శక్తివంతమైన సౌభాగ్యవంతమైన దేశంగా నిలబెట్టారని ఆరాటపడేవారు. 5000 సంవత్సరాల నాటి నాగరిక చరిత్ర నుంచి వచ్చే 1000 ఏళ్లలోని సవాళ్లను ఎదుర్కొనే స్థాయికి భారత్ను ఆధునీకరించడం, శక్తివంతంగా చేయడం లక్ష్యంగా ఆయన ఆలోచనలు, విధానాలు సాగేవి. ఉత్తమ నాయకత్వానికి ఉదాహరణగా, విలువలకు పెద్దపీట వేసిన ఆయన భవిష్యత్ తరాలకు అసలు సిసలైన స్ఫూర్తి ప్రదాత. అందుకే అటల్జీ సేవలు మరువలేనివి. దేశానికి ఆయన చేసిన మేలు చెరిగిపోనివి. వాజ్పేయిని ఎన్నో అవార్డులు వరించాయి. 1992లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ఆయనకు 2015లో భారతరత్న అవార్డు వరించింది. ये आश्चर्य है कि परमाणु परीक्षण की भी आलोचना की गई। पूछा गया देश के सामने कौन सा खतरा था। मैं 1974 में सदन में था जब श्रीमती इंदिरा गांधी के नेतृत्व में परमाणु परीक्षण किया गया था। हमने उसका स्वागत किया था, प्रतिपक्ष में थे फिर भी स्वागत किया था, क्योंकि देश की रक्षा के लिए वो किया गया था। उस समय कौन सा खतरा था? क्या आत्मरक्षा की तैयारी तभी होगी जब खतरा होगा? अगर तैयारी पहले से हो तो जो खतरा अगर आने वाला है तो खतरा भी दूर हो जाएगा। खतरा अमल में नहीं आएगा। और इसीलिए हमने परमाणु परीक्षण करने का फैसला किया। हमारे कार्यक्रम का अंग है, उसमें लिखा हुआ है। వాజ్పేయి మాటల మాంత్రికుడు. నిత్యం పేదల కోసమే ఆయన పనిచేసేవారు. ప్రతి ప్రసంగంలోనూ జనం కోసమే గలమెత్తారు. పార్లమెంట్ అయినా, పార్టీ వేదిక అయినా ప్రజల కోసం నినదించారు. ఆయన మాటలు ప్రత్యర్థులు సైతం చప్పట్లు కొట్టాల్సిందే. ఆయన ప్రసంగిస్తే నరనరాన జాతీయత భావం, దేశభక్తి ఉప్పొంగాల్సిందే. ఒప్పుకోను పరాజయం, కొత్త దారి నా ధ్యేయం, కాలం తలరాతని చెరిపేస్తా, సరికొత్త గీతాన్ని పాడేస్తా, న్యాయం గెలిచేదాకా పోరాడగల దార్శనికత, చీకట్లను చీల్చుకుంటూ తెరపైకొచ్చిన తారక, జైలు గదులు నిర్బంధించరని ప్రజాస్వామ్య వీచిక, ప్రజాశ్రేయస్సుకు నిరంతరం శ్రమించిన వాజ్పేయి రాజకీయ జీవితం చూస్తే అర్థమవుతోంది ఆయన వ్యక్తిత్వమే విజయ సోపానమని. 1942లో తెల్ల దొరతనాన్ని తరిమికొట్టేందుకు ఒక్కటైంది భారతావని. ఆ సమయంలో దిక్కులు పిక్కటిల్లేలా చేసిన సమర శంఖానాదం క్విట్ ఇండియా. లాఠీ దెబ్బలు, దౌర్జన్యాలు, నిరంకుశత్వం, నిర్బంధాలు వీటన్నిటినీ లెక్క చేయకుండా ముందుకు కదిలారు అటల్జీ. 1953 కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి వ్యతిరేకంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సారథ్యంలో పోరాటం చేశారు. 1980 భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో మలుపు. రాజకీయ వినీలాకాశంలో ప్రత్యామ్నాయ తారగా భారతీయ జనతా పార్టీ పొద్దు పొడుపు. అనుభవానికి తోడు ఆలోచనలు కలిగిన వాజ్పేయి చేతికి పార్టీ పగ్గాలందడంతో కమలం తొడిగింది ఆనాడే కొత్త రేకులు. 1996లో నిరీక్షణ ఫలించింది. మొట్టమొదటిసారిగా అధికారం అందింది. 1998 ఎన్నికల్లో విజయ దుందుబి మోగించారు. ఎర్రకోటపై అటల్జీ చేతుల మీదుగా ఎగిరింది జాతీయ జెండా. జనహితమే ధ్యేయంగా ముందుకు సాగింది ఆయన ఎజెండా. అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశానికి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశారు. అయితే అదొక్కటే ఆయన ప్రత్యేకత. ఆయన భారతీయ జనసంఘ్ అనేటటువంటి పార్టీకి జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. అట్టడుగు స్థాయి నుంచి ఎంపీగా, రకరకాల స్థాయిల్లో విదేశాంగ మంత్రిగా, రకరకాల హోదాల్లో పనిచేశారు. కేవలం అదే ప్రత్యేకత. ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత దానికి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కేవలము రాజకీయాల కోసము పుట్టి పెరిగినటువంటి రాజకీయ జీవి కాదు, అద్భుతమైనటువంటి ఆర్గనైజర్. అట్టడుగు స్థాయిలో, గ్రామాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో పనిచేసి సమాజ నిర్మాణం కోసము ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేసినటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీ అట్టడుగు స్థాయి కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి. అత్యాకర్షణీయమైనటువంటి ఎటువంటి వ్యక్తిలో కూడాను ఆకర్షణ కలిగించగలిగేటటువంటి రాజకీయ సిద్ధాంతం కమ్యూనిజం, సోషలిజం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అద్భుతమైన పదాలు వినిపిస్తూ పేదల గురించి మాట్లాడి
అటువంటి కమ్యూనిస్టు రాజకీయ సిద్ధాంతం. ఒకవైపు గొప్ప వ్యక్తిత్వం, మరొక వైపు గొప్ప సిద్ధాంతము. ఈ రెండిటి మధ్య సాంస్కృతిక జాతీయవాదము వంటి ఆలోచనా విధానం, సులువుగా అర్థం కానటువంటి ఆలోచనా విధానాన్ని తీసుకుని 1977 నాటికి ఇందిరాగాంధీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. 1926 డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని బతేశ్వర్లో జన్మించారు వాజ్పేయి. తండ్రి కృష్ణ బిహారీ వాజ్పేయి, తల్లి కృష్ణాదేవి. ఇంట్లో 4వ సంతానంగా పుట్టిన వాజ్పేయికి 3 సోదరులు, 3 సోదరీమణులు. రాజనీతి, న్యాయ శాస్త్రాల్లో ఎంఏ చదివారు. బ్రహ్మచారిగా ఉంటూ ప్రధానిగా ఎదిగిన వాజ్పేయికి జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్లు స్ఫూర్తి ప్రదాతలు. అటల్జీ తండ్రి సంస్కృత పండితుడు, అధ్యాపకుడు. ఆయన ప్రభావంతోనే వాజ్పేయికి బాల్యంలోనే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై గౌరవం ఏర్పడింది. తల్లి కృష్ణాదేవి ఉగ్గుపాలతో విలువల్ని రంగరించి పోశారు. పరాయి పాలనలో బానిస బతుకు ఎంతటి దుర్భరమైందో చిన్నప్పుడే చూసిన ఆయన హృదయం చలించిపోయింది. స్వేచ్ఛ కోసం పరితపించిపోయారు. భారతీయ సంస్కృతి పునర్వికాసం, జాతీయ పునర్విభజన సాధనే ధ్యేయంగా ఏర్పడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వైపు ఆకర్షితులయ్యారు. అత్యద్భుతమైన నాయకత్వం, రసస్ఫూర్తి కలిగినటువంటి కవిత్వం, గొప్ప భావుకత, గొప్ప దార్శనికత, రాజనీతిజ్ఞత కలబోసుకున్న మూర్తిమత్వం ఈ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి. సుమారు 50 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటూ 10 సార్లు లోక్సభకు ఎన్నికై 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ ఎలాంటి అరమరలు లేకుండా తనలో మనసులో ఉన్న భావాలను చెప్పగలిగినటువంటి ధీశాలి అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన వ్యక్తిత్వంతో, ఆయన వాక్చాతుర్యంతో శత్రువులను సైతం మిత్రులుగా చేసుకునే వాదన పటిమ ఆయనకు సొంతం. ఏనాడు విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా, చిన్న చిన్న అవసరాలకు తలగోకుండా తన రాజకీయ జీవితాన్ని గడిపిన మహనీయుడు. ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తే ఆయనకున్నటువంటి సంఘర్షణలు, ఆయనలో కలిగినటువంటి దేశ హితకరమైనటువంటి ఆలోచనలు, ఆయన మూర్తిమత్వము, ఆయన యొక్క ధైర్యము, ఆయన సున్నితత్వము అన్నీ ఒకేసారి మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అలాంటి ఒక నిలువెత్తు నిదర్శనం 50 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా నెహ్రూ నుంచి సోనియా గాంధీ వరకు, రాహుల్ గాంధీ వరకు ఇంకా చెప్పాలంటే అందరి ముందు ఏనాడు తాను తల వంచకుండా వాళ్ళను తల ఎత్తి నమస్కరించేటట్టు చేయగలిగినటువంటి అపారమైనటువంటి పాండిత్యము, అత్యున్నతమైనటువంటి వ్యక్తిత్వము వాజ్పేయి సొంతం. కాబట్టి పార్టీలకు అతీతంగా ఆయన గౌరవించబడ్డాడు. ఆర్ఎస్ఎస్ మలచిన గొప్ప దేశభక్తుడు వాజ్పేయి. పార్టీలు, ప్రాంతాలకు అతీతుడైన ఆజాత శత్రువు, దేశభక్తి రూపుదాల్చిన వ్యక్తి వాజ్పేయి. ప్రభుత్వాలకు, పార్టీలకు మధ్య ఉన్న తేడాను తెలిపిన అరుదైన ప్రజాస్వామ్యవాది. తన ప్రసంగాల కారణంగా, ప్రవర్తన కారణంగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉండే మహోన్నతుడు. క్విట్ ఇండియా నుంచి కార్గిల్ విజయం దాకా, మట్టి రేణువు నుంచి మహా అణువు దాకా వాజ్పేయి ముద్ర ప్రస్ఫుటం. భావకవిగా, భావనుకునిగా, నేత నిలువెత్తు నీతిగా ఆయన ప్రజల మన్ననలు పొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో హిమశిఖరం, సామాన్యుడి పల్లకి మోసిన బోయి. अध्यक्ष महोदय, वसुधैव कुटुंबकम की परिकल्पना बहुत पुरानी है. भारत में सदा से हमारा इस धारणा में विश्वास रहा है कि सारा संसार एक परिवार है. अनेकानेक प्रयत्नों और कष्टों के बाद संयुक्त राष्ट्र के रूप में इस स्वप्न के अब साकार होने की संभावना है. यहाँ मैं राष्ट्रों की सत्ता और महत्ता के बारे में नहीं सोच रहा हूँ. आम आदमी की प्रतिष्ठा और प्रगति मेरे लिए कहीं अधिक महत्व रखती है. अंततः हमारी सफलताएं और असफलताएं केवल एक ही मापदंड से नापी जानी चाहिए कि क्या हम पूरे मानव समाज, वस्तुतः हर नर, नारी और बालक के लिए न्याय और गरिमा की आश्वस्ति देने में प्रयत्नशील हैं. अफ्रीका में चुनौती स्पष्ट है. దేశ అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకున్న అటల్జీ అందుకు మాధ్యమంగా ఆర్ఎస్ఎస్ను ఎంచుకున్నారు.
దానికి ఏ విధమైన అవరోధం ఎదురవ్వకుండా ఉండేందుకు శాశ్వతంగా బ్రహ్మచారిగా మిగిలిపోయారు. 1951 అక్టోబర్లో కాన్పూర్లో జరిగిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సదస్సులో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజ్పేయి పాల్గొన్నారు. ఆ సదస్సులో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాజ్పేయిని తన వ్యక్తిగత సలహాదారుగా నియమించుకున్నారు. 1953 జూన్లో ముఖర్జీ మరణించారు. దీంతో జనసంఘ్ ఒంటరిదైంది. 1957లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ బాధ్యతల్ని తీసుకున్నారు. పార్లమెంట్లో ముఖర్జీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అటల్జీని ఉత్తరప్రదేశ్ బల్రాంపూర్ నియోజకవర్గం నుండి లోక్సభకు గెలిపించారు. ఉపాధ్యాయ అంచనాల్ని, పార్టీ ఆకాంక్షని ఆయన ఒమ్ము చేయలేదు. 31 ఏళ్ల ప్రాయంలో 2వ లోక్సభలోకి అడుగుపెట్టారు. నెహ్రూ లాంటి రాజకీయ దిగ్గజాలున్న లోక్సభను తన వాక్ పటిమతో ఆశ్చర్యంలో ముంచెత్తారు. 1959లో నెహ్రూపై ప్రవేశపెట్టబడిన మొదటి విశ్వాసరాహిత్య తీర్మానంపై వాజ్పేయి చేసిన ప్రసంగం పార్లమెంట్ని కుదిపేసింది. టిబెట్ సంఘటనలు, దలైలామా రాక, భారత భూభాగాలను చైనా ఆక్రమించుకోవడం వంటి సమస్యలపై ఆయన చేసిన ప్రసంగాలు దేశాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. నెహ్రూ, రాధాకృష్ణన్ వంటి దిగ్గజాలు సైతం వాజ్పేయి ప్రసంగాలను శ్రద్ధగా వినేవారు. न सांप्रदायिक आधार पर, न जातीय आधार पर, न राजनीति ऐसे दो खेमों में बंटनी चाहिए कि जिनमें संवाद न हो, जिनमें चर्चा न हो। देश आज संकटों से घिरा है और ये संकट हमने पैदा नहीं किए। जब जब कभी आवश्यकता पड़ी, संकटों के निराकरण में हमने उस समय की सरकार की मदद की है। उस समय के प्रधानमंत्री नरसिंह राव जी ने भारत का पक्ष रखने के लिए मुझे विरोधी दल के नेता के नाते जेनेवा भेजा था और पाकिस्तानी उसे देखकर चमत्कृत रह गए। उन्होंने कहा कि ये कहां से आए हैं, क्योंकि उनके यहां विरोधी दल का नेता ऐसे राष्ट्रीय कार्य में भी सहयोग देने के लिए तैयार नहीं होता। वो हर जगह अपने सरकार को गिराने के काम में लगा रहता है। ये हमारी परंपरा नहीं है, ये हमारी प्रकृति नहीं है और मैं चाहता हूं ये परंपरा बनी रहे, ये प्रकृति बनी रहे। सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहना चाहिए। 1955 నుంచి 1977 వరకు జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న వాజ్పేయి 1968లో ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. తన కర్తవ్య పాలనలో ముందుకు సాగారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే గాని ఇందిరా ప్రభుత్వాన్ని దించలేమని గ్రహించారు. దూరదృష్టితో సమన్వయ ధోరణి ప్రదర్శిస్తూ జనసంఘ్ను జాతీయ పార్టీలో విలీనం చేశారు. ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన జనతా పార్టీకి అప్పుడు సరికొత్త బలంగా నిలిచారు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ కాంగ్రెస్ను ఓడించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ముఖర్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. వాజ్పేయి ఆ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ శాఖ నిర్వహణలో మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. భారత విదేశాంగ విధానానికి కొత్త దిశనిచ్చారు. శత్రు దేశంగా పరిగణింపబడే చైనాతో సత్సంబంధాలు నెలకొల్పారు అటల్జీ. పాకిస్తాన్తో చర్చలు ఆరంభించి భారత శాంతి కాముకతను ప్రపంచానికి చాటి చెప్పారు. చైనా, పాక్లలో పర్యటించారు. ఐక్యరాజ్య సమితిలో మాతృభాష హిందీలో ప్రసంగించిన ప్రథమ భారతీయుడిగా వాజ్పేయి చరిత్రలో నిలిచారు. అపారమైన విశ్వాసంతో ప్రజలు అందలమెక్కించిన జనతా పార్టీ అధికారంలో ఎక్కువ కాలం కొనసాగలేదు. స్వార్థ రాజకీయాలకు వేదికగా మారి పార్టీ విచ్ఛిన్నమైంది. ప్రజలు మళ్లీ కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ను నిరోధించే క్రమంలో చెల్లాచెదరైన జనతా పార్టీ శిథిలాల నుంచి భారతీయ జనతా పార్టీ ఉద్భవించింది. లాల్ కృష్ణ అద్వానీ, షెకావత్లతో కలిసి వాజ్పేయి తన జన సంఘీయులను, భారత భావాలు కలిగిన ఇతరులను కూడగట్టుకుని 1980లో బీజేపీని ఏర్పరిచారు. 1984 భారత రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన దుర్ఘటన జరిగింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేశారు. సానుభూతి ఓట్లతో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఆ ఎన్నికల్లో 2 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ అట్టడుగు స్థాయికి పడిపోయింది. అయితే ఆ స్థాయి నుంచి 1996లో ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీగా ఎదిగింది. ప్రధానిగా వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ సభలో మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో ఆ ప్రభుత్వం 13 రోజులకే కుప్పకూలింది.
విశ్వాస తీర్మానం సమయంలో వాజ్పేయి చేసిన ప్రసంగం అపూర్వమైంది. దేశంలో ఆలోచించగల ప్రతి వ్యక్తిని ఆ ప్రసంగం ప్రభావితం చేసింది. ఆ తర్వాత దేవగౌడ గుజ్రాల పాలన అనంతరం మళ్లీ ఎన్నికలు సంభవించాయి. దీంతో 1998లో మరోసారి ప్రభుత్వానికి సారథ్యం వహించి 13 నెలల తరువాత మళ్లీ ప్రజల తీర్పుకై కదలి వచ్చారు. అటల్జీకి బాసటగా ఉంటామని హామీ ఇచ్చిన అన్నా డీఎంకే కాంగ్రెస్ కుటిల రాజకీయాలను గుర్తించిన ప్రజలు 1999 ఎన్నికల్లో కాంగ్రెస్కు తమ ఓట్లతో బుద్ధి చెప్పారు. వాజ్పేయిని గెలిపించారు. దీంతో మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఆయన. ఓవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు దేశాభివృద్ధిని మంచి ప్రణాళికలతో కూడిన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో అణుశక్తి పరీక్ష ప్రధానమైంది. భారత్ స్వయం ప్రతిపత్తి కలదనే విశ్వాసాన్ని ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినాన్ని ఒక పండుగ వాతావరణంలో మనం నిర్వహించుకుంటున్నాం. కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ ఈరోజు వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాం. నేటి తరానికి, యువతరానికి, నవతరానికి వాజ్పేయి గారి గురించి మరింతగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారి మాట వినాలనేటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసము, మరి వారి వ్యక్తిత్వము చాలా అరుదైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి నాయకుల్లో ఒక గొప్ప నాయకుడుగా వారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేరు తెచ్చుకున్న విషయం మనకు తెలుసు. పాకిస్తాన్తో శాంతి చర్చలు పునరుద్ధరించి భారత శాంతి కాముక దేశమని ప్రపంచానికి చాటారు. అయితే ఓవైపు భారత్ పాక్ ప్రధానులు 2 చేతులు కలుపుతుంటే మరోవైపు పాక్ మిలిటరీ కార్గిల్ దురాక్రమణకు పాల్పడింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అటల్జీ. జాతీయ రహదారులు అభివృద్ధి చేశారు. రోడ్లు వేసి పట్టణాలను గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం చేశారు. అలాగే సర్వశిక్ష అభియాన్ పేరుతో పేద ప్రజలకు, పిల్లలకు చదువు చెప్పించారు వాజ్పేయి. ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశ ప్రజలకు సుపరిపాలన అంటే చూపించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 50 సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యునిగా, 3 సార్లు దేశ ప్రధానిగా, 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 60 సంవత్సరాలు వారి నిత్య జీవితంలో కేవలం పార్టీ నమ్ముకొని, పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని, పార్టీ జెండా నమ్ముకొని 60 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని గడిపినటువంటి ఒక ఆదర్శమూర్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. మనం చూస్తున్నాం ఇవాళ దేశంలో ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలా అందరి మన్ననలు అందుకుంటూ పార్లమెంట్ ప్రజావాణి వినిపించిన వాజ్పేయి 2004లో స్వతంత్రంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయాల్లో అత్యంత ప్రమాణీలకు ప్రతీకగా నిలిచారు. క్రమశిక్షణతో ఉత్తమ పార్లమెంటేరియన్గా, మంచి ప్రవర్తనతో యువ నేతలకు ఆదర్శంగా నిలిచారు వాజ్పేయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే వారు ప్రకటించారు, మన ప్రియతమ పూర్వ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినమైనటువంటి 25 డిసెంబర్ పురస్కరించుకొని రాజకీయాల్లో ఏదైతే నూతన ఒరవడిని సృష్టించారో వాజ్పేయి గారు, ఒక శక్తివంతమైనటువంటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో పోఖ్రాన్ అణుబాంబును ఆ రోజు ప్రయోగం చేసి అగ్రదేశాలైనటువంటి అమెరికా లాంటి దేశం ఆంక్షలు విధించిన ఆంక్షలు ఖాతరు చేయకుండా ఏ రకంగా వాజ్పేయి గారు పోఖ్రాన్ అణుబాంబును ప్రయోగం చేశారు. కార్గిల్ యుద్ధాన్ని ఏ రకంగా విజయం సాధించి సైనికులకు మనోబలాన్ని పెంచడమే కాకుండా దేశ ప్రజలకు పూర్తి భరోసా కల్పించిన వ్యక్తి. వాజ్పేయి భరత జాతి ముద్దుబిడ్డే కాదు, తెలుగు వారికి ఆయనతో విడదీయరాని అనుబంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు నెరపిన వ్యక్తిగా మన్ననలు అందుకున్నారు. తెలుగోడికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుకు వచ్చి ఆత్మీయతను పంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఆత్మబంధువుగా నిలిచారు. భారతమాత ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి. దేశ రాజకీయ చరిత్రలో బీజేపీ ప్రస్థానంలో వాజ్పేయిది ఓ చెరగని ముద్ర. అబ్బురపరిచే వాగ్ధాటి, అంచెలంచెల ఆత్మవిశ్వాసం, రాజకీయ చతురత ఆయన సొంతం. రాజనీతిజ్ఞతకు చిరునామాగా నిలిచిన అటల్ ప్రతి అడుగు ఓ మైలురాయే. ఇది ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.